నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సినీ నటుడు మోహన్ బాబు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సో నిన్న ఈవినింగ్ మంచు విష్ణుతో కలిసి కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంట్లో జరుగుతున్న అల్లర్ల మధ్య ఆయనకి బీపీ రేజ్ అయిందని, తీవ్ర అస్వస్థకు గురయ్యారని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వైద్యులు ఆయనకి తగిన వైద్యం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో మన రిపోర్టర్ తేజ ఉన్నారు. ఆయనను అడిగి పూర్తి వివరాలు తెలుసు. హలో తేజ. వైద్యం అందుతున్న సినీ నటుడు మోహన్ బాబు గారు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఆయన నేను ఐబీపీ రావడం వల్ల కొంచెం అస్వస్థకు గురయ్యి అతన్ని కంటోన్మెంటల్ హాస్పిటల్ కి అయితే తీసుకురావడం జరిగింది. అతనితో పాటు అతని పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అయితే పంపించింది రాచకొండ పోలీసులు. అయితే ముగ్గురికి నోటీసులు పంపించారు. వాళ్ళని హాజరు కావాలి ఖచ్చితంగా ఈ రోజు 10:30 మీరు హాజరు కావాలని చెప్పింది. అయితే వీళ్ళు మాత్రం ఎవరు కూడా వెళ్ళినట్లుగా కనిపించలేదు. ఎందుకంటే ఒక పక్క మనోజ్ అక్కడ ధర్నాకి కూర్చున్నాడు. ఈ రోజు మీడియా వాళ్ళతో కలిసి అక్కడ ధర్నాకి కూర్చున్నాడు. అండ్ ఒక పక్క విష్ణు హాస్పిటల్లో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రిలీజ్ చేశాడు. అండ్ వీళ్ళకి సంబంధించి ఫిలిం ఛాంబర్ దగ్గర ముఖ్యంగా మోహన్ బాబు గారు ఏదైతే నిన్న మీడియా ప్రతినిధి పైన దాడి చేశారో దానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ దగ్గర కొంతమంది జర్నలిస్టులు అయితే అక్కడ ధర్నాకి సిద్ధమయ్యారు, ధర్నా చేపట్టారు. మోహన్ బాబు గారిని ఎలా అయినా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మీడియా ప్రజలతో మాట్లాడుతూ అతను ఏడుస్తూ, అతను ముఖ్యంగా మా నాన్నగారు ఇట్లా ప్రవర్తించినందుకు నా తరపున సారీ చెప్తున్నా, నీ సపోర్ట్ నాకు చాలా ఉంది, నాకు ఇంకా కావాలి, నేను ఈ రోజు సాయంత్రం మొత్తం అన్ని బయట పెడతా, ఈ రోజుతో నేను అన్ని ఆపేస్తా, రోజు రోజుకి ఇవి నాలో దాచుకుని ఇవి చెప్పాలా వద్దా అని ఆలోచించుకుని ఇంకా నాకు అవసరం లేదు, నాకు తేలిపోయింది, ఇంట్లో నా వరకు నా పట్ల ఎంత ఇది ఉన్నదని నాకు అర్థమైంది, నన్ను కొట్టించినప్పుడే, నన్ను రోడ్డుకి ఇచ్చినప్పుడే నా వాల్యూ నాకు తెలిసింది. సో ఇక నుంచైనా సరే నేను క్రమంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు సాయంత్రం అన్ని వాస్తవాలతో, అన్ని ప్రూఫ్స్ తో సహా, అన్ని ఎవిడెన్స్ తో సహా నేను మీడియా ముందుకు వచ్చి అన్ని బయట పెట్టబడుతున్నా. గత 3 సంవత్సరాల నుంచి ఏ అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను బయట పెడతానంటూ కూడా మంచు మనోజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఈ రోజు చేయడం జరిగింది. రైట్. అయితే ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా రిపోర్టర్స్ తో పాటు కూర్చున్నారని అన్నారు కదా. సో ఇక్కడ 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి తేజ. లైక్ రిపోర్టర్స్ కూడా వాళ్ళ ఓన్ ఏదైతే ప్రాపర్టీ ఇష్యూస్ లో తగాదాలు అవుతున్నాయో దాంట్లో రిపోర్టర్స్ కలుగజేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది, అండ్ అలాగే అట్ ది సేమ్ టైం మోహన్ బాబు గారు అలా కొట్టడం అనేది తప్పు అని అనేసి 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? మేడం, మోహన్ బాబు గారు అంటే వాళ్ళ ఇంటి లోపలికి మీడియా ప్రవేశించి వాళ్ళ ఇంటి 4 గోడల మధ్య జరుగుతున్న వాటిని చిత్రీకరించి తెలియకుండా తీస్తే గనక ఖచ్చితంగా తప్పు. ఎప్పుడైతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారో, బయట టెంట్ వేసి కూర్చున్నారో, వాళ్ళు వేసారుగా, మీడియాకి కుర్చీలు వేశారు, టీలు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, టెంట్లు వేశారు. ఇదంతా ఎవరు చేయమన్నారు మీడియా వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా దగ్గరకు వచ్చి చెప్పారు కూడా ఇలా అవుతుంది అని అనేది. మంచు మనోజ్ గారు ముందు నుంచే చెప్తున్నారు. ఆయన సోషల్ అకౌంట్ లోనే కూడా కొన్ని పోస్టులు చేశారు. ఇంకా దాచుకోవాల్సిన అవసరం ఏముంది? పైగా అంటే ఒకవేళ నిజాలు ఏమైనా ఉంటే, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, మిమ్మల్ని చూసి బయట నలుగురు నడుచుకుంటారు, మీ అభిమానులు నడుచుకుంటారు, అఫీషియల్ గా మీరే వచ్చి చెప్పొచ్చు కదా. ఏ వేదికైనా అఫీషియల్ గా ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్, ముందే మీరు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒక పక్క మంచు విష్ణు గారు 100 బౌన్సర్లు వస్తున్నారు, ఒక పక్క మంచు మనోజ్ గారికి ఒక 50 మంది బౌన్సర్లు వస్తున్నారు. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా సమాచారం. రైట్, అవును. ఇప్పుడు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని చెప్పే అక్కడ మీడియా చేరుకుంది. లేకపోతే వాళ్ళ కుటుంబం మధ్యలో నడిచిన విషయాల్ని బయటకు తీసుకొచ్చి పెట్టి మీడియా ఏం సంపాదించదు. ఒకవేళ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆ న్యూస్ కొడితే మీడియా ఒక ఛానల్ లో పనిచేసే వాళ్ళకి ఒక నెల రోజులు వచ్చే జీతం కూడా రాదు. టీఆర్పీ అనుకుంటున్నారు, ఒక నెల రోజుల జీతం కూడా రాదు. ఇది ఖచ్చితంగా మోహన్ బాబు గారు నోటీస్ చేయాలి. నిన్న ఆయన చేసిన దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. అండ్ ఇప్పుడు 118 బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతే ఉందో చట్ట ప్రకారం కాకుండా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, ఈ కేసు ఆయన పైన నమోదు చేయాలి, అతనికి జైలు శిక్ష పడాలి. అంటే ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా ఇట్లాంటి దాడులు అతను చేస్తున్నారు. కాకపోతే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తే అప్పుడు కేసు నమోదు చేయొచ్చు. వాళ్ళకి లక్షణ వచ్చు. ఏదో మీడియా ప్రతినిధులు అంటే నీ సినిమాలో అసిస్టెంట్లు అనుకుంటున్నావా,
లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నాం అని చెప్పేసి కొంతమంది సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఈ రోజు ముఖ్యంగా టీవీ నైన్ జర్నలిస్టులు అయితే అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి మద్దతుగా మిగతా శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, డిజిటల్ కానీ, ఎనీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వచ్చి మద్దతు అయితే తెలియజేస్తున్నారు. ఈ రోజు ఒక శాటిలైట్ జర్నలిస్ట్ ఆ విధంగా ఆయన దాడి చేశారు. రేపు పొద్దున్న పిలిచి ఇంకేమన్నా చేస్తారేమో. ఒక ప్రెస్ మీట్ పెట్టి పిలిచి అందరినీ కలిసి అందరి చేత బౌన్సర్లతో కొట్టిస్తాడేమో, 100 మంది బౌన్సర్లతో కొట్టిస్తాడేమో. ఎందుకు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే అతనికి సంబంధించి బయట ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. అవును, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందే ఆ ఆడియో లీక్ కానీ ఈ వీడియోస్ కానీ రావడం జరిగింది అనుకుంటాను కదా తేజ. ఎస్, ఆ వీడియో కూడా అది కావాలని తీసింది కాదు, ఎవరో కొంచెం దొంగచాటుగా ఉన్న తీసిన వీడియో. అది క్లియర్ గా తెలుస్తుంది. ఆయన మధ్యలో కూర్చుంటే ఆయన కొంతమంది మొబైల్స్ లాక్కుని వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందితో కొట్టిస్తున్నారు. రైట్. ఏదేమైనప్పటికీ వీళ్ళ ముగ్గురిని పిలిచి ఖచ్చితంగా విచారించాలి. అండ్ ఎవరి ఒప్పులున్నాయి ఎవరి తప్పులున్నాయి అయితే మాత్రం తెలియదు. ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా పిలిచి విచారం చెప్పాలని మా డిమాండ్ మీడియా ప్రతినిధిగా. అండ్ ఇంకోటి, ప్రస్తుతం ఇప్పుడు మోహన్ బాబు గారి కండిషన్ ఎలా ఉంది? ఆయన బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవాళ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వచ్చి మీడియా ముఖంగా ఏమన్నా క్షమాపణలు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది అని వివరించే ప్రయత్నం ఏమన్నా చేసే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. కండిషన్ స్టేబుల్ గా ఉందా? అంటే ఈవినింగ్ వరకు కూడా చెప్పలేమని చెప్తున్నారు. ఈవినింగ్ మేబీ ఏమైనా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే రిపోర్టర్స్ ని హార్మ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన ఎంత టెన్షన్ లో అయినా ఉండొచ్చు. మంచి కానీ చెడు కానీ ప్రతిదీ మీడియా ద్వారానే వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని బయటికి తీసుకొని వచ్చిందే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఏంటి అప్డేట్ అనేది ఆయన అభిమానులకు కానీ ఆయన గురించి ఆలోచించే వాళ్ళకి కానీ మీడియా ద్వారానే వస్తుంది. కాబట్టి అలాంటి రిపోర్టర్స్ని హార్మ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన హెల్త్ కండిషన్ కూడా స్టేబుల్గా లేదు అని అంటున్నారు. సో ఆయనకి పెట్టిన సెక్షన్స్ ప్రకారం అయితే కనుక ఇమీడియట్గా ఆయన కోర్టుకు కానీ లేకపోతే స్టేషన్కి కానీ వెళ్ళి ఆయన ఏం జరిగింది అని వివరించాల్సి ఉంటుంది. అండ్ మనకి తెలుసు ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రిపోర్టర్కి డెఫినెట్గా ఫేషియల్